श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత దృగ్వస్తువగు ఆత్మ దృశ్యమునంతను ఆవరించి తన యందుంచుకొనున్నది, తన గుప్పెటి యందు పెట్టుకొనున్నది. కాబట్టి అల్పమగు దృశ్యము నాశ్రయింపక మహాత్తరమగు దృగ్వస్తువునే ఆశ్రయించవలేను. దృగ్వస్తువగు ఆత్మ యొక్క స్వరూపము నిరాకార స్వరూపము మనకి కంటికి మనస్సుకి కూడా గోచరము అయ్యేది కాదు. మరి ఆ వస్తువు కంటికి మనస్సుకు కూడా గోచరము కాని యొక్క వస్తువు మరి ఏ విధంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి? అంతటా దృశ్యమంతను కూడా ఆవరించుకొని తన గుప్పెటి యందు ఉంచుకున్నది. అంటే ఈ దృశ్యం కనపడే దృశ్య ప్రపంచం మొత్తం కూడా ఆవరించి ఏ కానరాకుండా ఉండే ఆత్మ వస్తువు అయితే ఉన్నదో అది ఈ కనపడే దృశ్యం మొత్తాన్ని కూడా తన గుప్పెటి యందు అంటే తన ఆధీనంలో పెట్టుకొని ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట. తన ఆధీనంలో ఉన్నది అని అంటే మనకి ఏ విధంగా మనకి ఇక్కడ గోచరం కావాలి? కనపడేది దృశ్యమే తప్ప ఈ కనపడని యొక్క దృక్స్వరూపము ఆత్మస్వరూపము గోచరం కాదు అని చెప్తూ ఉన్నారు. మరి మనస్సుకు కూడా అందదని చెబుతూ ఉన్నారు. ఏ విధంగా తన ఆధీనంలో ఉన్నది అన్న విషయానికి మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మన ఈ శరీరం అనేది ఆత్మ యొక్క స్వరూపం యొక్క ఆధీనములో ఉన్నది అని మన ఏ సాధన ద్వారా ఏ మార్గం ద్వారా ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తుడు ఈ దృగ్వస్తువు అంటే ఈ కనపడే ఈ దృశ్యరూపకమైన ఈ శరీరము ఆ దృగ్వస్తువు ఆత్మ యొక్క ఆధీనంలో ఏ విధంగా ఉన్నది అన్న విధానాన్ని సంపూర్తిగా అనుభవపూర్వకంగా కానీ తెలుసుకున్నట్లయితే అప్పుడు ఈ దృశ్యం మొత్తం కూడా పరమాత్మ యొక్క వస్తువు యొక్క ఆధీనంలో ఉన్నది. పరమాత్మే నిండుండాడు కానీ ఈ దృశ్యం అనేది లేనే లేదు అని సంపూర్ణంగా మనకు తెలియటం జరుగుద్ది. సర్వేంద్రియ గుణాపాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయునదియు సమస్తేంద్రియములు లేనిదియు దేనిని అంటనిదియు సమస్తమును భరించునదియు గుణరహితమైనదియు గుణములను అనుభవించునదియు ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు కదలనిదియు కదులనదియు అతి సూక్ష్మమైయుండుట వలన అజ్ఞానులకు తెలియబడనిదియు దూరముగా నుండునదియు దగ్గరగా కూడా నుండునదియు విభజింపబడినది అయినను ప్రాణులందు విభజింపబడిన దాని వలెనున్నదియు ప్రాణులను సృష్టించునదియు పోషించునదియు లయింపజేయునదియు అని తెలుసుకొనదగినది.
మరియు అది ప్రకాశించడి సూర్య చంద్రాగ్నియాది పదార్థములకు కూడా ప్రకాశము నిచ్చునదియు, తమస్సు అజ్ఞానము కంటే వేరైనదియు లేక అతీతమైనదియు, జ్ఞాన స్వరూపమైనదియు, చిన్మయారూపమును తెలియదగినదియు, అమానిత్వాది జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నదియునని చెప్పబడుచున్నది. ఈ ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయునదియు, మరలా సమస్తేంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును భరించునేది. మరి మన ఇంద్రియములు మొత్తానికి కూడా మన గుణాలని ఇంద్రియాలని మొత్తాన్ని కూడా కదిలించి గుణాలని ప్రకాశింపజేసి ఆ గుణాలకి అతీతంగా ఇంద్రియాదులకి అతీతంగా ఉండు వస్తువైతే ఉందో ఆ వస్తువే ఈ జ్ఞేయ స్వరూపము, బ్రహ్మస్వరూపము. మరి మన శరీరములో ఆ జ్ఞేయస్వరూపము ఏ విధంగా ఉన్నామో, ఏ విధంగా ఉన్నది అన్నప్పుడు మన ఈ దేహాన్ని మనం ముందు పరిశోధన చేసుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా ఈ దేహము యొక్క ఉనికి, దేహము యొక్క నిర్మాణము ఏ విధంగా జరుగుతూ ఉన్నది, ఎందుకు ఈ దేహాన్ని మనం పరిశోధన చేసుకోవాలి అంటే, ఈ దేహమే నేను అనుకొని ఈ దృశ్య ప్రపంచంలో మనం తిరిగేటప్పుడు ఈ దృశ్య ప్రపంచమే నిజము అనుకొని మనం ఇక్కడ మన జీవన విధానం గడుపుతూ ఉన్నాము కదా ప్రతి ఒక్కరము. అందువల్ల ఇక్కడ ఏం చెబుతున్నారు, దృగ్వస్తువుకు జ్ఞేయస్వరూపముకు బ్రహ్మము ఈ దృశ్య వస్తువు కానే కాదు, ఈ దృశ్య వస్తువుకి ఆధారమైన స్వరూపము. అంటే ఈ దృశ్యం అనేది కదలాలన్నా మెదలాలన్నా ఆ బ్రహ్మము యొక్క ఉనికి, బ్రహ్మము యొక్క సత్తాతోనే ఇది మొత్తం ఉన్నది. కానీ లేకపోతే దీనికి స్వయంగా ఎటువంటి సత్తా లేనే లేదు. ఇది జడ పదార్థము, దీనికి ఏ ఉనికి లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మరి ఏ ఉనికి లేనప్పుడు మనం దేన్ని నిజం అనుకుంటున్నాము అంటే, ఈ దృశ్యాన్ని, ఉనికి లేని ఈ దృశ్యాన్నే నిజము అనుకొని మన జీవన విధానం గడుపుతూ ఉన్నాం కదా ప్రతి ఒక్కరము. మరి ఉనికి లేని దానికి, అసలే లేని దానికి, మరి లేనిదే ఉన్నది అని మనం చేసే ప్రయాణం, ఉన్న వస్తువుని తెలుసుకోవటం ఎంతైనా అవసరం ఉన్నది. మరి ఏ విధంగా, అందువల్ల ఈ దేహాన్ని ముందు లేని దాన్ని ముందు లేనట్టుగా తెలుసుకుంటే ఉండ వస్తువు అనేది మనకి గోచరం కావటం జరుగుతూ ఉంటుంది. మరి ఏ విధంగా ఇది లేదు, మరి ఇంద్రియాదుల కాడకు వస్తా ముందు ఒక పద్ధతిగా మనం చూసినట్లయితే ఏ విధంగా లేదు అంటే, ఇది ఒక పూట జన్మించి కొంతకాలం జీవించి మరలా కనీసం లేకుండా పోతూ ఉన్నది. ఇది మనం ప్రతి ఒక్కరము కూడా చూస్తూనే ఉన్నాము. ఇదే కాదు, ఏదైనా సరే ఈ భూ ప్రపంచం మీద ఏదైనా ఒకటి జన్మించింది అంటే అది కాలక్రమేణా నశించిపోతూనే ఉంటుంది. అందువల్ల దృశ్యము నశ్వరము, లేనిది అని చెబుతూ ఉన్నారు. మరి ఉన్నదేంటిదంటే, ఈ దృశ్యాన్ని పుట్టేదానికి, ఈ శరీరం అనేవి తయారయ్యేదానికి, ఇది కొంతకాలం జీవించేదానికి, తర్వాత లేకుండా పోయేదానికి ఆధారమైన స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము, ఆ బ్రహ్మము యొక్క స్వరూపము. మరి ఇప్పుడు మనం దేని మీద ప్రయాణం చేస్తూ ఉన్నాము? ఆధారమైన బ్రహ్మము యొక్క స్వరూపం మనమనే ప్రయాణం చేయట్లా. మనం ఎవరు కూడా దేని మీద చేస్తున్నామంటే, ఈ పుట్టి పెరిగి నశించేది ఏదైతే ఉందో ఇదే నిజము అనుకొని మన ప్రయాణం మొత్తం జరుగుతూ ఉన్నది. భగవానుడు ఇక్కడ మనకు తెలియజేసిన విషయం ప్రకారం, ఈ తెలియజేసిన తత్వం ప్రకారం కానీ చూసినట్లయితే
ప్రతి ఒక్కటి కూడా అంత వ్యతిరేకంగా అంటే ఉల్టాగా ఉన్నది. అంటే లేనిది ఉండనుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటే అసలు లేని దాన్ని ఎట్లా ఏ పద్ధతిలో ఉంటుంది, అది అసలు లేదు అని మనం తెలుస్తూ ఉన్నది కదా, మనకి కంటికి గోచరం అవుతూనే ఉన్నది కదా. మనకంటే చిన్నోళ్ళు, మనకంటే పెద్దోళ్ళు, మన సమ ఉద్యోగులు ఈ ప్రపంచంలో ఎంతమందో కనీసం మరణిస్తూ ఉన్నారు, ఇది చూస్తూ ఉన్నాము. మనము కూడా ఒక పూట కనీసం ఈ శరీరాలు లేకుండా పోతూ ఉన్నాయి అని మన ప్రతి ఒక్కరికి తెలుస్తానే ఉంది. నిజం ఎక్కడ ఉన్నది? ప్రత్యక్షంగానే ప్రతిరోజు ప్రతి ఒక్కరము కూడా మన జీవన విధానంలో చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ మళ్ళీ అదే నిజము అనుకొని ఏ విధంగా మన జీవనం గడుపుతూ ఉన్నాము. ఇది ఏంటిది? మాయ లేకనే ఉండట్టుగా భ్రమ చెంది మనల్ని, ఈ ప్రాణులను ఈ తీరుగా భ్రమలో పడేసి భ్రమే జీవితంగా గడుపుతూ ఉన్నది. ఎట్లా దీంట్లో నుంచి బయటపడేది అని మనకి నిజమైన వైరాగ్యము ప్రశ్న అని కలగనంతసేపు ప్రతి ఒక్కరము కూడా ఈ భ్రమలోనే జీవించాల్సిందే, ఈ భ్రమలోనే మరణించాల్సిందేను. అసలు బయటపడే మార్గమే లేనే లేదు. ఎందుకు లేదు అంటే అసలు లేనిదే ఉందే అనుకుంటున్నాం కదా. మరి ఉండవస్తువు అనేది ప్రత్యక్షంగా అక్కడే ఉంది కాబట్టి ఎట్లా ఈ ఇంద్రియాదుల్లోకి ప్రతి ఒక్క ఇంద్రియం కదలాలి అంటే ఆ ఇంద్రియాదులకి శక్తిని ఏ విధంగా ఇస్తూ ఉన్నది అంటే మనం ఒక దృశ్యరూపకాన్ని చూసేటప్పుడు చూడకముందు వాస్తవంగా ఉండే యొక్క వస్తువు పరమాత్మ వస్తువు. చూస్తూ ఉన్నాము, దృశ్యాన్ని చూడాలి అనే సంకల్పం కలిగిందంటే ఆ సంకల్పం అనేది ఆ పరమాత్మ వస్తువు నుంచే కదులుతూ ఉన్నది. కదిలిన కాడి నుంచి చూడాలి అనుకున్నప్పుడు కంటిని ఆధారం చేసుకొని ఈ కంటితోటి దృశ్యాన్ని చూడటం జరుగుద్ది. అప్పుడు చూడకముందు ఉండే యొక్క స్వరూపము పరమాత్మే. ఈ చూసేటప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క సత్తాతోటే మన మనస్సు అనేది కదలటం జరుగుతూ ఉన్నది. కదిలిన మనస్సు ఏం చేస్తూ ఉన్నది? ఇంద్రియాదులను ఆవరించేసి ఇంద్రియాదులకు శక్తినిచ్చి ఆ కంటి ద్వారా దృశ్యాన్ని చూడాలి కాబట్టి ఆ కంటి ద్వారా దృశ్యాన్ని చూడటం జరుగుద్ది. చూసిన కాడి నుంచి ఇక దాని యొక్క వర్ణన అనేది ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వర్ణన మొత్తం జరుగుతూ ఉంటుంది. ఫలానా అని ఆ జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడికైపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే మళ్ళీ ఇది కదిలిచ్చిందో ఏ ఆత్మ వస్తువు దగ్గర నుంచి ఈ మనస్సు కదిలి వచ్చి ఈ కంటి ద్వారా ఈ దృశ్యాన్ని మొత్తాన్ని వివరించుకొని దాని వర్ణన చేసుకొని మళ్ళీ ఆ కదిలొచ్చిన కాడకే వెళ్ళిపోతూ ఉన్నది. అప్పుడు మరి ఈ ఇంద్రియాదులు ఏమై ఉండయి? ఇది స్తబ్దంగా అక్కడే ఉండి ఆ ఆత్మ యొక్క సత్తాతోటే ఈ మనస్సు కానీ ఆ మనస్సు యొక్క కదలికతోటే ఈ కన్ను కానీ ఈ కన్ను యొక్క దృశ్యరూపకంతో వర్ణన మొత్తం జరుగుతూ ఉన్నది. ఇది ప్రతి ఒక్క ఉపాధికి కూడా జరుగుతూనే ఉన్నది. అయితే ఈ పుట్టిన మనస్సు ఈ చూసే ఈ దృశ్యము ఈ మొత్తం కూడా ఏమైపోయింది అంటే ఆ సంకల్పం కదిలిన కాడి నుంచే ఇది మొత్తం తయారయ్యి ఇది మొత్తాన్ని వర్ణించడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఆ సంకల్పం ఏమి లేకుండా పోతూ ఉన్నది. ఇక్కడ బ్రహ్మ వస్తువు ఆత్మ వస్తువు ఎక్కడ ఉన్నది? ఇది కదలక ముందు ఉన్నది. ఇది కదిలి ఈ దృశ్యాన్ని మొత్తాన్ని చూసి నువ్వు ఈ వర్ణన మొత్తం అయిపోయినాక ఏదైతే ఉన్నదో ఇది అయిపోయినాక కూడా అక్కడే ఉంది. అందువల్ల ఈ ఇంద్రియాదులు మొత్తానికి కూడా ఆధారమైన స్వరూపము ఆత్మస్వరూపము అని మనకు భగవానుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇది మనకి ఈ విధంగా చెప్పుకున్నంత మాత్రాన విన్నంత మాత్రాన ఈ గ్రంథం చదివినంత మాత్రాన ఈ విషయం అనేది గోచరమయ్యేది కానే కాదు. మనం మన అనుభవములో ప్రతి ఒక్కరము కూడా తప్పనిసరిగా ఆ
స్వరూపాన్ని కాంక్ష కలిగినప్పుడే తప్ప, ఆ స్వరూపాన్ని అనుభూతం అయినప్పుడే తప్ప ఈ వాస్తవమైన పరబ్రహ్మం యొక్క వస్తువు మనకి గోచరమయ్యేది కానీ లేకపోతే వీలయ్యేది కానే కాదు. అందువల్ల మన ఇంద్రియాదులు మొత్తానికి ఒక కన్నే కాదు, ఒక మనస్సే కాదు, ఒక చెవే కాదు, ఒక చర్మమే కాదు, ఒక కాళ్ళే కాదు, ఒక చేతులే కాదు, ప్రతి ఒక్క ఇంద్రియానికి అదే విధంగా జరుగుతూ ఉన్నది. అంటే ప్రతి ఒక్క ఇంద్రియాలకి ఆధారమైన స్వరూపము అయ్యింది. మళ్ళీ దేనికి సంబంధము లేకుండా తనుగానే ఎప్పుడూ స్థిరంగానే ఉన్నది. ఇప్పుడు అటువంటి స్థిరమైన వస్తువే మనం కానీ ఈ కదిలిక ఏదైతే ఉన్నదో ఈ కదిలిన మనం ఎటువంటి పరిస్థితుల్లో కానే కాదు. ఈ కదిలించేది అనేక రకాలుగా వర్ణన చేసేది ఏదైతే ఉన్నదో, అనేక రూపకాలుగా కనపడేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ దృశ్య ప్రపంచం. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం ఈ దృశ్య ప్రపంచమే నిజము అనుకొని మనం ప్రయాణం అనేది జరుగుతూ ఉన్నదా, లేక ఈ దృశ్యానికి ఆధారంగా ఉండే అతి సూక్ష్మంగా స్థిరంగా ఉండే ఆత్మవస్తువు యొక్క సత్తాతోటి ఈ దృశ్యము ఉన్నది అని మనకి గోచరమవుతూ ఉన్నదా? ఈ రెండింటిని కానీ మనం వివరించి కానీ మనం విచారణ కానీ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోద్ది. వాస్తవమైన సత్య వస్తువు ఎంతో దూరాన లేదు, మన దగ్గరే మనం అయ్యే ఉండ వస్తువుని మనకు తెలుసుకోకపోవటం, మనం ఆ వస్తువుగా మనం నిలబడలేకపోవటం యొక్క మన దౌర్భాగ్యమే అని చెప్పుకోవాల్సి వస్తువు ఉన్నదన్నమాట. ఎందుకు మనమైన వస్తువు ఎప్పుడు శాశ్వతంగా ఉండే వస్తువు మనమైతే మరి అశాశ్వతంగా ఉండి కదిలేది, మళ్ళీ కదలకుండా ఉన్న దాంట్లోకి మళ్ళీ లయమైపోయేది నిజము అనుకునే యొక్క మన విధానం నడవడిక ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ మనం మార్చుకోవాలి. ఎప్పుడూ వాస్తవమైన బ్రహ్మవస్తువుగా మారిపోవాలి. ఇది మన ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రశ్న. ఏదేదో ఈ భూమి మీద ఏదేదో మనం సాధించాలి, ఏదేదో చెయ్యాలి. ఇక్కడ లోకములు అనేక రకాల విధానాలకు సంబంధించిన విధానం ఉంది అన్నమాట. కొంతమంది సంగీత జ్ఞానం అని, కొంతమంది కనీసం ఆటపాటల జ్ఞానం అని, కొంతమంది రాజకీయ జ్ఞానం అని, కొంతమందికి ఈ ఆస్తి ఏదైతే ఈ సంపదలు ఉన్నాయో సంపదలు సంపాదించాలి అనే జ్ఞానం కానీ, ఇట్లా అనేక రకాలుగా ఈ జ్ఞానంతో మనం ఈ లోకంలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాం. కానీ వాస్తవమైన స్థిరమైన జ్ఞానస్వరూపమే మనము. ఆ జ్ఞానస్వరూపం ఎప్పుడూ కదిలేది కాదు, మెదిలేది కాదు. ఈ కదిలేదానికి మొత్తానికి ఆధారభూతంగా ఉండి దేనికి అంటకుండా తనుగా ఉండే స్వరూపమే మనం వాస్తవమైన ఆత్మస్వరూపం. కానీ ఈ కదిలేదాంతో తయారయ్యే ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా ఏది నిజమైనది కాదు అని అటువంటి జ్ఞానం మనకు ఎప్పుడు కలగాలి, ఎప్పుడు అటువంటి స్థితిని మనం పొందాలి. ఆ స్థితిని మనం ఎప్పుడూ చేరుకోవాలి. చేరుకోవటం అంటే ఇక్కడ ఏదో ఒక ప్రదేశాన ఏదో ఒక మూలన ఉంటే మనం ఒకసాటుండి అక్కడ చేరుకుంటామని కాదు. ఎప్పుడూ ఉండ స్వరూపం అక్కడే ఉన్నది. ఉండది ఎప్పుడు స్థిరంగానే ఉన్నది. స్థిరంగా ఉండ స్వరూపంలో నుంచి కదిలిన ఏ కదలికైతే ఉన్నదో కదలిక నిజమని మనం ప్రయాణం చేసేది లేదు అని మనం నిశ్చయమైతే చాలు. ఉండ స్వరూపం తాను అక్కడే ఉండ స్వరూపం తానే అవుతాడు. మహాసముద్రం అనేది అక్కడే ఉన్నది. కదిలిన అల అనేది కదిలింది నిజం అనేది మనం ఎప్పుడైతే చూడగలుగుతామో సముద్రం అనేది వేరవుతుంది. ఈ వేరయ్యే విధానం మనలోనే కదులుతూ ఉన్నది కాబట్టి మనలోనే ఈ గుర్తరిగే ఈ వేరు చేయటం జరిగే యొక్క ప్రక్రియ జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వేరు చేసే యొక్క వస్తువుని గమనించి ఆ వేరు చేసేది నేను కాదు, వేరుకి ముందుగా ఉన్న స్వరూపమే నేనని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఎవరైతే స్థితిని చెందగలుగుతారో వాళ్ళే వాస్తవమైన ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపమని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.